చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఈరోజు మన ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు మరి 9, 8 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు వొకేషనల్ కోర్సు మాకు అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్ అట్లాగే ఆటోమోటివ్స్ వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఈ వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా ఈరోజు అగ్రికల్చరల్ వృత్తి విద్యా కోర్సులో భాగంగా మరి మా పాఠశాల విద్యార్థుల్ని మా పాఠశాల ఎదురుగా ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో ఈరోజు నాట్లు వేస్తున్నారు. వారి పర్మిషన్ తో ఇక్కడ మరి నాట్లు వేసే కార్యక్రమాన్ని చూపించడం మరి వాళ్ళని ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి వస్తున్నటువంటి ఆహార పదార్థాల్లో ప్రధానమైనటువంటి వరి ఎట్లా పండుతుంది, మరి దాన్ని మనం ఎట్లా ఉపయోగించాలి అనేటటువంటిది కూడా విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. మరి అట్లాగే మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలను చాలా మంది వృధా చేస్తారు. ఆ వృధా చేయకుండా మనకి ఎంత కష్టపడితే ఈ ఆహార పదార్థాలు వస్తున్నాయో కూడా వీరికి తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఉపాధ్యాయులు మరి పీటీ సార్ నవీన్ గారు, రాంబాబు గారు, తిరుపతిరావు గారు, మరి జాన్ వెస్లీ, త్రివేణి మేడం తదితరులు అందరికీ మరి సహకరించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పాఠశాల ఎదురుగా ఉన్నటువంటి ఈ పొలంలో ఈ నాట్లు వేయడానికి అంగీకరించినటువంటి రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ సహకరించినటువంటి ఇక్కడ కార్మికులు, వ్యవసాయ కార్మికులు కూడా పనిచేస్తా ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. మా స్కూల్లో 3 వొకేషనల్స్ ఉంది. అగ్రికల్చర్, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్. అగ్రికల్చర్ భాగంగా మేము ఈరోజు మా స్కూల్ ఎదురున్న పొలాల్లోకి వచ్చి నాట్లు నాటుతున్నాం. మాకు అన్నం తినేటప్పుడు విలువ తెలియదు, ఇప్పుడు పనులు చేస్తుంటే మాకు విలువ తెలుస్తుంది. అన్నం ఎంత కష్టపడి వస్తుంది, రైతులు ఎంత కష్టపడుతున్నారు. అగ్రికల్చర్ ద్వారా మేము ఇప్పుడు మా స్కూల్ ఉన్న ముందు పొలానికి వచ్చి నాట్లు కూర్చున్నాం. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. రైతులు ఎంత కష్టపడితేనో మనకి అన్నం వస్తుంది, కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎడ్లపల్లి ఎదురుగా ఉన్న ఎడ్లపల్లి గ్రామంలో ఒక పొలంలో నారులు వేయడానికి వచ్చాము. రైతులు బాగా కష్టపడుతున్నారు. రైతులతో పాటు మేము కూడా కాసేపు నారులు వేసాము. రైతులు చాలా కష్టపడుతున్నారు. రైతులు కష్టం చేసుకుని ఇంకా అందరూ అన్నం వేస్ట్ చేయకుండా చూడాలని అందరికి చెప్తాము. మేము కూడా చేస్తాము. జై జవాన్ జై కిసాన్. ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి